అడవిలో ఏనుగంత బలం లేదు, జిరాఫీ అంత ఎత్తు లేదు, చిరుతపులి అంత వేగము లేదు, నక్క అంత తెలివితేటలు కూడా లేవు. కానీ అడవికి వెళ్తే మాత్రము అందరూ సింహానికే భయపడతారు. ఎందుకో తెలుసా? దాని అటిట్యూడ్. భయం అంటే తెలియని ధైర్యం, ఫియర్లెస్ అటిట్యూడ్. సింహము ఒక ఏనుగుడు చూసినప్పుడు అది చాలా పెద్దది, నేను చచ్చిపోతాను అని అనుకోదు. అది నా భోజనం అని మాత్రమే అనుకుంటుంది. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే దాన్ని చూసి భయపడకండి. దాన్ని మీరు ఓడించగల ఆహారంలాగే చూడండి. మీ ఆలోచనే మిమ్మల్ని విజేతం చేస్తుంది. గొర్రెలు ఎప్పుడూ గుంపులుగానే తిరుగుతాయి, కానీ సింహం ఒంటరిగా వేటాడుతుంది. లోకం ఏమనుకుంటుందో అని భయపడకండి. మీ లక్ష్యం కోసం మీరు ఒంటరిగా పోరాడాల్సి వచ్చినా వెనకడుగు వేయకండి. గుంపులో గొర్రెలా ఉండడం కంటే ఒంటరిగా ఉండే సింహంలా ఉండటం గౌరవం. గర్జన కంటే మౌనం పవర్ఫుల్. పవర్ ఇన్ సైలెన్స్. సింహము ప్రతి నిమిషము గర్జించదు. అది మౌనంగా ఉందంటే వేట మొదలు కాబోతుందన్నమాట. మీ ప్లాన్ అందరికీ చెప్పకండి. మీ సక్సెస్ గర్జనలా ఉండాలి. పని చేసేటప్పుడు మౌనంగా ఫోకస్డ్గా ఉండండి. నీ పుట్టుక ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ నీ బ్రతుకు ఒక సింహంలా ఉండాలి. ఎవరికో భయపడి బ్రతకడానికి నువ్వు గొర్రెవి కాదు. ఈ అడవికి నువ్వే రాజు. లే, నీ గర్జని ప్రపంచానికి వినిపించు. అప్పుడే నువ్వు విజయాన్ని చేజిక్కించుకోగలుగుతావు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.